మేషరాశిలో జన్మించిన పురుషుల గురించి, ఎదుటి వారితో వారు ఎలా ప్రవర్తిస్తారు, వారు ధరించవలసిన రుద్రాక్ష ఏంటి, రత్నం ఏంటి, వారి స్వభావం ఏంటో క్లియర్ గా చెప్తాము. 12 రాశులు ఉన్న రాశి చక్రంలో ఈ మేషరాశి మొట్టమొదటి రాశి. ఇది పురుష రాశి, క్షత్రియ ధర్మాన్ని అనుసరించే రాశి, అగ్నితత్వ రాశి. కాలపురుషుని యొక్క అంగాల్లో శిరోభాగాన్ని ఇండికేట్ చేస్తుంది, అంటే తల భాగాన్ని ఇండికేట్ చేస్తుంది. అశ్విని నక్షత్రంలోని అన్ని పాదాల వారు లేదా భరణి నక్షత్రంలోని అన్ని పాదాల వారు లేదా కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఈ మేషరాశికి అధిపతి కుజుడు సైన్యాధ్యక్షుడు. అందుకే వీరిలో కూడా న్యాయకత్వ లక్షణాలు నిండుగా ఉంటాయి. ప్రతి పనిని ముందు ఉండి నడిపించే తత్వం వీరిలో అధికంగా ఉంటుంది. అంటే లీడర్షిప్ క్వాలిటీస్ తో పాటు దాన గుణం ఉంటుంది. ఎవరైనా దీనస్థితిలో ఉంటే చెలించిపోతారు. అయ్యో పాపమని వారి శక్తికి తగ్గ సహాయాన్ని చేస్తూ ఉంటారు. ఈ రాశి యొక్క చిహ్నము పొట్టేలు. 12 రాశుల్లో జన్మించిన మనుషుల స్వభావాన్ని అధ్యయనం చేశాకే పండితులు ఒక్కో రాశికి ప్రత్యేకమైన చిహ్నాన్ని పెట్టడం జరిగింది. పొట్టేలు స్వభావం ఎలా ఉంటుంది? కొండని అయినా పిండి చేయగల ధైర్యం, ధీరత్వం, చురుకుదనం, ఎవరికీ లొంగని స్వభావాన్ని దానిలో చూడవచ్చు. ఆ పొట్టేలుకున్న స్వభావమే ఈ రాశిలో జన్మించిన వారికి కూడా ఉంటుంది. ఈ మేషరాశిలో జన్మించిన పురుషులు అత్యంత ధైర్య సాహసాలతో, ఎవరికీ భయపడిన నైజంతో, తెగింపుతో, ఎదుటివారి శక్తి సామర్థ్యాలతో సంబంధం లేకుండా ధైర్యాన్ని కనబరుస్తూ ఉంటారు. వీరిది వేడి తత్వపు శరీరం. అందుకే వీరికి తరచుగా వేడి చేయటం కానీ దాహం ఎక్కువగా అవ్వటం జరుగుతూ ఉంటాయి. ఈ మేషరాశిలో జన్మించిన పురుషుని ధీరత్వం వల్ల ఆడవారిని ఈజీగా ఆకర్షించుకోగలుగుతారు. అంటే దాని అర్థం ఒక్క కోపం తప్ప వీరిలో ఉండే లక్షణాలు ఇతరులను ఆకర్షించేవిలాగా ఉంటుంది. అలాని తప్పుగా అర్థం చేసుకోకండి. వీరిది ఆడవారిని మోసం చేసే స్వభావం మాత్రం కాదు. వీరు ఆవేశాన్ని కనుక తగ్గించుకుంటే చాలా చాలా బాగుపడతారు. అంటే వీరి జీవితంలో మంచి అభివృద్ధి ఉంటుంది. వీరి కోపావేశాల వల్ల జీవితంలో వచ్చే చాలా అవకాశాలను వదులుకుంటారు. వీరికి మాట పట్టింపులు ఎక్కువ, తోచిన విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. చరరాశి అయినందున స్థిరమైన ఆలోచనలు ఉండవు. చకచకా ఆలోచనలు, నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి. న్యాయకత్వం వహించాలి అనే తపన, తొందరపాటుతనం వీరిలో మనం గమనించవచ్చు. పట్టుదల, కార్యసాధన లక్షణం కలిగి ఉంటారు. ఒకరి కింద పని చేయటం కన్నా కూడా వీరే ఉన్నతంగా ఉండటానికి ఇష్టపడతారు. వీరికి ఏ పని అప్పగించినా సరే చాలా పర్ఫెక్ట్ గా, తప్పులు లేకుండా నిదానంగా చేస్తారు తప్ప హడావుడిగా ఏదో ఒకటి చేశాంలే అనే విధంగా మాత్రం వీరు ఉండరు. వీరు ఆచరించే విధానం కూడా అందరిలా కాకుండా డిఫరెంట్ గా, భిన్నంగా ఉంటుంది. వీరి స్వభావం, వీరి ప్రవర్తన ఎదుటివారు వేలెత్తి చూపేదిగా ఉండదు. వీరికి ఒంటరిగా కాకుండా నలుగురిలో ఉండటం అంటేనే ఇష్టం. సందడి సందడిగా ఉండాలి అని కోరుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి ధర్మచింతన అధికంగా ఉంటుంది. వీరికి గుండ్రటి కన్నులు ఉంటాయి. ఆ కళ్ళు కూడా పూర్తిగా తెల్లగా కాకుండా కొద్దిగా ఎరుపు రంగులో ఉంటాయి. ఆహారాన్ని మితంగా తీసుకుంటారు ఈ మేషరాశిలో జన్మించిన పురుషులు. వీరికి ప్రయాణాలు చేయటం అన్నా, కొత్త ప్రాంతాలకు తిరగటం అన్నా, పచ్చటి వాతావరణం ఉండే చోట సందర్శించటం అన్నా, కొండలు గుట్టలు ఎక్కడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మనం ఎప్పుడైనా పొరపాటున ఈ మేషరాశి వారిని ఒక్క మాట అన్నా ముందు వెనక ఆలోచించకుండా రియాక్ట్ అయిపోతూ ఉంటారు. అస్సలు మాట పడని మనుషులు. అదే వీరి తప్పు కనుక ఉంటే నాదే తప్పు అని ఒప్పుకుంటారు. కానీ వీరి తప్పు లేనప్పుడు మాత్రం ఎంత పెద్ద మనిషి వచ్చి ముందు నుంచున్నా అస్సలు తగ్గరు. అంత నిక్కచ్చుగా ఉంటారు. చూసిన వారు ఈ మేషరాశి వారికి గర్వం అని, కోపం ఎక్కువ అని, అహంకారం అని పొరపడుతూ ఉంటారు. వీరు చాలా కోపం ఉండే మనుషులు. ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా తగ్గిపోతుంది. కోపం వచ్చినప్పుడు అసలు ఎవరితో మాట్లాడుతున్నారో, ఎదుటివారు ఏ స్థాయి వారో వారితో అలా నిక్కచ్చుగా మాట్లాడటం వల్ల ఫ్యూచర్ లో ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో అని ఏ మాత్రము కూడా ఆలోచన చేయరు. కోపం వచ్చిందా అది ప్రదర్శించేయాలి అంతే అన్నట్లుగా ఉంటుంది వీరి వైఖరి.
అలాగే మేషరాశిలో జన్మించిన వారు ఉద్యోగం చేస్తున్నా కూడా వాళ్ళ మేనేజర్ మోచేయి కింద నీళ్లు తాగే మనుషులు మాత్రం వీరు కాదు. వీరి మీద వీరి పై స్థాయి అధికారులకు ఉండే అభిప్రాయం కన్నా కూడా వారి ఆత్మగౌరవమే ఇంపార్టెంట్ అనుకుంటారు. అంటే కొంతమందిని చూస్తూ ఉంటాం, వాళ్ళ బాస్ కింద దాసిలా ఉండి ఏమన్నా దులిపేసుకుని జీతం పెరిగేలా చూసుకుంటారు. కానీ ఈ మేషరాశిలో జన్మించిన వారు ఎగ్జాక్ట్ గా దానికి ఆపోజిట్ గా ఉంటారు. అంటే పై అధికారులైనా ఎవరైనా సరే ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే అస్సలు ఒప్పుకోరు. ఆ ఉద్యోగానికి రాజీనామైనా చేస్తారు, కానీ డబ్బు కోసం ఒకరి కింద బ్రతకలేరు. అంతటి ఆత్మగౌరవం ఉంటుంది. కానీ చూసిన వారు ఎలా అనుకుంటారంటే, వాడు చూడు ఎవ్వరినీ లెక్క చేయట్లేదు, ఎంత పొగరో అనుకుంటూ ఉంటారు. ఈ మేషరాశి వారికి ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త ఉంటుంది. యవ్వనంలో ఆరోగ్యం పట్ల పెద్దగా శ్రద్ధ చూపరు, కానీ ఒక మధ్య వయసు వచ్చాక ఆరోగ్యమే మహాభాగ్యం అనే జీవిత సత్యాన్ని గమనిస్తారు. రోగ నిరోధక శక్తి బాగుంటుంది వీరికి. ఇతరుల యొక్క ప్రశంసలకు లోబడతారు. అంటే పొగడ్తలకు పొంగిపోయే స్వభావాన్ని కూడా వీరిలో మనం గమనించవచ్చు. అందుకే అవసరం ఉన్నప్పుడు ఈ మేషరాశి వారి దగ్గరికి వచ్చి వీరికి కాస్త మంచి మాటలు చెప్పి పనులు చేయించుకుని వాడుకునేవారు కూడా ఎక్కువగానే ఉంటారు. ఈ విషయంలో ఈ మేషరాశిలో జన్మించిన మగవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీరు స్నేహానికి ప్రాణమిచ్చే వ్యక్తులు. కానీ వీరి స్నేహితులకు చేసేది ఎక్కువ, వారి నుండి చేయించుకునేది తక్కువ. అంటే దాని అర్థం, వీరి స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం అడిగితే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తమ శక్తికి మించిన సహాయాన్ని అందిస్తూ ఉంటారు. కానీ వీరికి అవసరం వచ్చినప్పుడు వారిని అడగటానికి ఆలోచిస్తారు. వీరు సహాయం చేసినంత త్వరగా వీరికి సహాయం చేయమని కోరలేని స్వభావాన్ని కూడా ఈ మేషరాశిలో జన్మించిన పురుషుల్లో మనం గమనించవచ్చు. ఈ స్వభావాన్ని లోకుగా తీసుకుని కొంతమంది తాము కష్టాల్లో లేకపోయినా ఉన్నట్లుగా భ్రమింపచేసి వీరితో ఉచితంగా సహాయాన్ని, సౌకర్యాలని పొందుతూ ఉంటారు. అలాగే వీరి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. అనేక బరువు బాధ్యతలను మోస్తూ వీరి కష్టంతో అంచెలంచెలుగా ఎదుగుతారు. వీరి జీవితంలో ఇబ్బందికర కుటుంబ పరిస్థితులు కూడా ఎదురవుతాయి. బాల్యం నుండి ఎదురయ్యే ఆర్థిక సమస్యల వల్ల జీవితం అంటే ఏంటో యుక్త వయసులోనే ఈ మేషరాశిలో జన్మించిన మగవారికి ఒక అవగాహన వచ్చేస్తూ ఉంటుంది. జీవితంలో మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అబద్ధాలు చెప్పటానికి మాత్రం ఈ మేషరాశిలో జన్మించిన పురుషులు ఇష్టపడరు. అలాగే ఈ మేషరాశి వారు స్వతంత్రాన్ని కోరుకుంటారు. వీరికి ఫ్రీడమ్ ని ఇచ్చి ఎంత కష్టమైన పని ఇచ్చినా చేయగల సామర్థ్యం వీరిలో ఉంటుంది. వీరి గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తూ ఉంటారు. వీరికి ఎవరైనా నచ్చితే వారు అదృష్టవంతులే అని చెప్పాలి. ఎందుకంటే ఉదాహరణకు ఈ మేషరాశిలో పుట్టిన పురుషుడికి ఒక ప్రాణ స్నేహితుడు కనుక ఉంటే, వారిని ఎవరైనా అన్యాయంగా మాట్లాడినా, దూషించినా నాకెందుకు లేని వదిలేరు. మా వాడిని ఎంత మాట అంటావని తిట్టించుకున్న వారి కంటే ముందే వీరే వెళ్ళి డిఫెండ్ చేస్తూ ఉంటారు. కనపడిన ప్రేమ ఉంటుంది వీరిలో. వీరు ఇతరులను ఎంత గాఢంగా అయితే ప్రేమిస్తారో వారి నుండి కూడా అంతే ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళు ప్రేమను చూపించినప్పుడు తీవ్రంగా బాధపడతారు. వీరి మనసు ఈజీగా నొచ్చుకుంటుంది. దీని వలన వీరికి అనారోగ్యం మరియు మానసిక ఆందోళనలు కలుగుతూ ఉంటాయి. అందుకే ఈ మేషరాశిలో పుట్టిన అబ్బాయిలకు ప్రేమ వివాహం అంత కలిసి రాదు. అలాని ఈ రాశిలో పుట్టిన అబ్బాయిలందరికీ లవ్ ఫెయిల్యూర్స్ ఉంటాయని కాదు, ప్రేక్షకులు ఇది గమనించాలి. అలాగే వీరు కొన్నిసార్లు ఆవేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల చాలా బాధపడతారు. అలాగే వీరి బిహేవియర్ గురించి ఇంకా చెప్పాలి అంటే క్రమశిక్షణ ఎక్కువ. ఉదాహరణకు వీరు ఏదైనా కంపెనీలో సూపర్వైజర్ గా పనిచేస్తుంటే వీరి కింద పనిచేస్తున్న ఉద్యోగులతో ఎంత చనువుగా అయితే ఉంటారో, పని విషయంలో వీరిని చూసి వారు భయపడే పరిస్థితులు కూడా ఉంటాయి. అంటే అంత వర్క్హాలిక్ పర్సన్స్ గా చెప్పవచ్చు. చూసేవారికి వీరు చాలా స్ట్రిక్ట్ గా, చాదస్తంగా అనిపించవచ్చు. నేను మీ పై అధికారిని అనే గర్వాన్ని అస్సలు చూపించరు, కానీ టైం టు టైం మానిటర్ చేస్తారు. ఒక్క నిమిషం లేటుగా వచ్చినా ఊరుకొని స్వభావం, అంత క్రమశిక్షణతో ఉంటారు. కేవలం వీరి కింద పనిచేసే వారితోనే కాదు, వీరి పిల్లల విషయంలో కూడా అలానే ప్రవర్తిస్తారు.
వారు కోరినవన్నీ తీసుకొస్తూ ఉంటారు, కానీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే అస్సలు ఊరుకోరు, అతి గారాబం చేయరు. అలాగే ఈ మేషరాశిలో జన్మించిన పురుషులు వృత్తి ఉద్యోగ పరంగా సాఫ్ట్వేర్ టెక్నికల్ ఫీల్డ్స్ లో కానీ, రక్షణ శాఖల్లో అంటే పోలీస్ గా కానీ, ఆర్మీగా కానీ, ఎయిర్ ఫోర్స్ గా కానీ, వస్తువులు అమ్మే బిజినెస్ కానీ, సూపర్వైజర్స్ గా కానీ, అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్ లో కానీ బాగా రాణిస్తారు. వీరికి క్రీడల యందు కూడా బాగా ఆసక్తి ఉంటుంది. క్రికెట్ కానీ, బాస్కెట్ బాల్ లాంటి స్పోర్ట్స్ ఆడటం అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశిలో పుట్టిన వారు కొంతమంది ఆత్మాభిమానం అడ్డు వచ్చి బాగా చదువుకుని కూడా ఉద్యోగం వదిలేసి బ్రహ్మాండంగా వ్యవసాయం చేసుకునే వారు కూడా ఉంటారు. ఇక వీరి ఫ్యామిలీ విషయానికి వస్తే ఈ మేషరాశి వారు వారి విషయాల గురించి గొప్పగా చెప్పుకుంటారు. వీరి జీవిత భాగస్వామిలో కనుక ఆపోజిట్ లక్షణాలు కనుక ఉంటే కొంతమేరకు వైరుధ్యం తప్పదు. అలాగే ఈ మేషరాశి వారు బయటకు ఆవేశపరుల్లాగా కనపడినా మనసు చాలా సున్నితమైనది. వీరి కుటుంబ సభ్యులు కానీ లేదా వీరి జీవిత భాగస్వామి కొంచెం కోపంగా మాట్లాడితే వీరి మనసు ఇట్టే నొచ్చుకుంటుంది. నువ్వు అన్న మాట వల్ల నేను ఇంత బాధపడ్డాను, అంత బాధపడ్డాను అని బయటికి వ్యక్తపరచలేని స్వభావం. ఎంత బాధ ఉన్నా సరే లోపలే దాచుకుంటారు. నా వారు అనుకున్న వారి మీద అంత సామాన్యంగా నోరు పారేరు, చాలా ఆలోచిస్తారు. నా అనుకున్న వారిని సాధ్యమైనంత వరకు బాధ పెట్టకుండా ఉండటానికే ప్రయత్నం చేస్తారు. శృతి మించితే మాత్రం వీరి ఉగ్ర రూపాన్ని చూపిస్తారు. అప్పుడు వీరిని ఆపాలనే సాహసం కూడా ఎవరూ చేయలేరు. ఆవేశంలో ఉన్నప్పుడు వారి మాటే వారు వినరు అని కూడా చెప్పవచ్చు. నేను ఎలాగైతే ఆలోచిస్తానో, నేను ఎలాగైతే ప్రవర్తిస్తానో ఎదుటి వారు కూడా అలానే ఉండాలి అనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఈ మేషరాశిలో జన్మించిన పురుషులు వారి మాట నెగ్గించుకోవటం కోసం వారి మనసును కూడా చంపుకుంటారు. అంటే వారికి ఇష్టం లేని పనులు కూడా చేస్తారు. ఇక సంతాన విషయానికి వస్తే వీరి జ్యేష్ఠ సంతానం విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. ఈ మేషరాశిలో జన్మించిన వారి గురించి సూటిగా 4 ముక్కల్లో చెప్పాలి అంటే వీరు నమ్మిన స్నేహితులను జీవితంలో ఎప్పటికీ వదలరు. ఒక మనిషి మీద అనుమానం వస్తే అంటే వీరు నటిస్తున్నారు అని కనుక ఈ మేషరాశిలో జన్మించిన పురుషులు అనుకున్నట్లయితే సాధ్యమైనంత వరకు వారికి దూరంగానే ఉంటారు. వీరితో బంధం అనేది కేవలం నమ్మకం అనే 4 అక్షరాల మీదే ఆధారపడి ఉంటుంది. వీరు ఎంత గాఢంగా ప్రేమించిన మనిషినైనా నమ్మకం కుదరకపోతే ఒక్క నిమిషంలో ద్వేషించేస్తూ ఉంటారు. కొన్ని విషయాల్లో ఈ మేషరాశిలో జన్మించిన పురుషులకి మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. వీరు తమ పనులు ఎటువంటి ఆలస్యం లేకుండా తొందరగా జరగాలని కోరుకుంటారు. కేవలం పనులనే కాదు, ఎవరైనా మనిషి ఒక టైంకి వస్తానని లేటుగా వచ్చి వీరితో వెయిట్ చేయించినట్లయితే కనుక వీరికి చాలా చిరాకు. అన్ని వెంటనే చకచకా అయిపోవాలి అని కోరుకుంటారు. అలాగే వీరిలో ఉన్న నెగిటివ్ క్వాలిటీస్, డ్రాబ్యాక్స్ ఏంటంటే ఓర్పు, సహనం చాలా తక్కువ. చాలా తొందరగా పిలిస్తే పలికినట్లుగా వచ్చేస్తుంటుంది కోపం. అందుకే మేషరాశిని అగ్నితత్వంతో పోలుస్తారు. బగబగా వండే తత్వంతో ఉండి కోపాన్ని, పౌరుషాన్ని ప్రదర్శిస్తారు. వీరు అనుకున్నది సాధించలేనప్పుడు కాస్త ఒత్తిడికి గురవుతారు. చాలా ఓపెన్ గా వారు చెప్పాలనుకున్నది చెప్పేస్తారు. కాబట్టి ఈ మేషరాశిలో జన్మించిన పురుషులకి శత్రువుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఈ మేషరాశిలో జన్మించిన వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం, లక్ష్మీ అమ్మవారికి పూజ చేయటం వల్ల జీవితంలో అనేక సమస్యలను అధిగమించవచ్చు. తూర్పు మరియు ఉత్తర దిక్కు సింహద్వారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. ఈ మేషరాశిలో 3 నక్షత్రాలు ఉన్నాయి కదా. ఒక్కొక్క నక్షత్రంలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుందో ఒక ముక్కలో చెప్పే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది అశ్విని నక్షత్రం. నామాక్షరాన్ని బట్టి చూసుకుంటే చూ, చే, చో, లాతో కనుక మీ పేరు మొదలైతే మీరు అశ్విని నక్షత్రంలో జన్మించినట్లు. ఈ అశ్విని నక్షత్రానికి నక్షత్రాధిపతి కేతువు, జంతువు గుర్రం. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి దేవగణం. చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. ఈ నక్షత్ర జంతువు అయిన అశ్వము వలె చాలా చురుకుగా, యాక్టివ్ గా ఉంటారు. కొంతమంది లేకపోతే ఇల్లంతా బోసిపోయింది అంటూ ఉంటాం కదా, అలా సందడిగా ఉంటారు. చాలా నిర్భయంగా, సాహసోపేతంగా ఉంటారు. ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన మగవారు జీడి మామిడి చెట్టును కనుక నాటితే చిన్న చిన్న దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి.
ఇక రెండవ నక్షత్రము భరణి నక్షత్రం. నామాక్షరాన్ని బట్టి చూసుకుంటే లి, లు, లే, లోతో కనుక మీ పేరు మొదలైతే మీరు భరణి నక్షత్రంలో జన్మించినట్లు. ఈ భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు. వీరిది మానవ గణం. జంతువు ఏనుగు, పక్షి కాకి. వీరికి కోరికలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. కలలు కంటూ ఉంటారు. ఈ భరణి నక్షత్రంలో జన్మించిన వారికి బొడ్డు వద్ద మచ్చు రేఖలు ఉంటాయి. మంచి ఆహారం, గాఢమైన నిద్రపోవటానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీరిలో ఉండే వింత లక్షణం ఏంటంటే వీరిని ఎవరైనా గౌరవించకపోతే మళ్ళీ వారితో మాట్లాడే ప్రయత్నం చేయరు. అంటే ఉదాహరణకు ఏదైనా ఫంక్షన్కి వీరు వెళ్ళినప్పుడు ఎవరినైనా మాట్లాడిస్తే వారు పొగరుగా సమాధానం ఇచ్చారనుకోండి, అదే ఆఖరిది అవుతుంది. తర్వాత ఏ సందర్భంలో అయినా ముఖం చూసుకునే సిచ్యువేషన్ వచ్చినా వారు మాట్లాడించేంత వరకు వీరు మాట కలపరు. అలాంటి స్వభావాన్ని భరణి నక్షత్రంలో జన్మించిన వారిలో మనం చూడవచ్చు. ఇక మూడవది కృత్తికా నక్షత్రం. నామాక్షరాన్ని బట్టి చూసుకుంటే మీ పేరు కనుక ఆతో మొదలైతే మీరు కృత్తికా నక్షత్రంలో జన్మించినట్లు. ఈ కృత్తికా నక్షత్రం 1వ పాదంలో పుట్టిన వారు మేషరాశి కిందకు వస్తారు. ఈ నక్షత్రానికి అధిపతి రవి అంటే సూర్యుడు. ఈ నక్షత్రం రోజున దైవ కార్యాలు చేయటానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎవరైనా ప్రత్యేకమైన యాగాలు కానీ యజ్ఞాలు కానీ చేయాలి అంటే ఈ నక్షత్రం రోజున తలపెడతారు. వీరికి పోటీ మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది. దానగుణం, దయాగుణం ఎక్కువ. వీరికి గొంతు దగ్గర కానీ మెడ భాగంలో కానీ పుట్టుమచ్చ ఉండే అవకాశం ఉంటుంది. ఈ కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారు ఖర్చులు ఎక్కువగా చేస్తారు. వీరిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ప్రతి పనిని ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తారు. ఒక ప్లానింగ్ అంటూ లేకుండా చిన్న చిన్న పనులు కూడా చేయరు. అందుకే వీరి లైఫ్ లో సక్సెస్ రేట్ అధికంగా ఉంటుంది. అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు వైడూర్యాన్ని ధరించాలి. అలాగే వీరు ధరించవలసిన రుద్రాక్ష 9 ముఖాలు కల నవముఖి రుద్రాక్ష. భరణి నక్షత్రంలో జన్మించిన వారు వజ్రాన్ని ధరించాలి. అలాగే వీరు ధరించవలసిన రుద్రాక్ష షణ్ముఖి రుద్రాక్ష. కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారు కెంపుని ధరించాలి.